నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలపై కేసులు నమోదు కావటం, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్రపై జరుగుతున్న చర్చలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారాయి. ఈ అంశంపై సిపిఐ ఎమ్మెల్యే కున్నమనేని సాంబశివరావు తీవ్రంగా స్పందిస్తూ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తాయి. ఆయన వ్యాఖ్యలను కొందరు రాజకీయంగా అభ్యంతరకరంగా భావించడంతో కేసులు నమోదయ్యాయి. అయితే ఈ పరిణామంపై సిపిఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు ఘాటుగా స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక మేధావి, రాజకీయ విశ్లేషకుడు మాత్రమే కాకుండా సమాజానికి ఆలోచనాత్మక దిశ చూపే వ్యక్తి అని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి వ్యక్తిపై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కూడా ఈ వివాదం రాజకీయ చర్చలకు దారితీస్తుంది. ఆయన వ్యాఖ్యలు లేదా స్పందనల నేపథ్యంలో అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. కునంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఈ వ్యవహారం వ్యక్తిగతంగా కాకుండా రాజకీయంగా టార్గెట్ చేసే విధంగా మారిందని ఆరోపించారు. అభిప్రాయ స్వేచ్ఛను కట్టడి చేసే ప్రయత్నాలు సరైనవి కావని ఆయన హెచ్చరించారు. మరోవైపు అధికార వర్గాలు మాత్రం వ్యాఖ్యలు బాధ్యతతో ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రజల్లో అపోహలు రాకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నాయి. ఈ మొత్తం పరిణామంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఒకవైపు అభిప్రాయ స్వేచ్ఛ వాదనలు, మరోవైపు బాధ్యతాయుత వ్యాఖ్యల డిమాండ్ మధ్యలో రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ వివాదం కోర్టు దాకా వెళుతుందా లేక రాజకీయ స్థాయిలోనే చల్లబడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.